అసలు ఏ వయసు నుంచి మీరు స్టార్ట్ చేశారు? కరాటేలో ఎంటర్ అవ్వటం అదొక మిరాకిల్ లాగా జరిగిందని చెప్పుకోవచ్చు. మీరు ఇన్ని ఇయర్స్ మీ జర్నీలో కావచ్చు, ఎప్పుడైనా రియల్ గా ఇలాంటి మీరు ఫేస్ చేశారా? చేశాను. జనసందోహం కూడా లేనటువంటి ప్లేసెస్ కి మీరు వెళ్ళిన సందర్భాల్లో మీ దృష్టికి ఎక్కువగా ఎలాంటి సమస్యలు వచ్చాయంటారు? పిల్లల్లో కూడా చాలా ఆడపిల్లలు వయసుతో పని లేకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఏ రకమైనటువంటి విధంగా మీరు నేర్పిస్తారంటారు? ఎట్లా ఉంటాయి అనుకోవచ్చు మనం? మీకు కూడా చేసి చూపిస్తాను. మీకు కూడా నా లైఫ్లో నేను 10 రూపాయలకు కూడా కరాటే నేర్పించాను, 10,000కు కూడా కరాటే నేర్పించాను. మ్యామ్, మీకు అంటే ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో మీకు కూడా ఎన్ని అవార్డులు వచ్చినాయో తెలియనన్ని అవార్డులు మీకు వచ్చినాయి అంట. ఇల్లు నిండిపోయింది. మీరు ఇండస్ట్రీలో కూడా కొన్ని మూవీస్ యాక్ట్ చేసినట్టున్నారు కదా. ఆడపిల్ల విషయానికి వస్తే వాళ్ళు వేసుకునే దుస్తుల విషయంలో ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని మీ అభిప్రాయం? అందరికీ ఇష్టాలు ఉంటాయి. ఈవెన్ మగపిల్లాడు ఏడిస్తే కూడా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు ఏంటి అంటారు. అంటే ఇలా ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడతారో, ఎంకరేజ్ చేయరో, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎంత స్ట్రాంగ్ లైఫ్ లో కూడా కష్టాలు సుఖాలు, లైఫ్ అంతా సుఖాలే కాదు, కష్టాలు వస్తాయి. పడటం, లేవటం, ఓడిపోవటం, గెలవటం. పొలిటికల్ గా కనుక మీకు ఏమైనా అవకాశం వస్తే వెళ్ళే ఆలోచన అయితే మీకు ఏమైనా ఉంది అంటారా? అది చాలా పెద్ద సబ్జెక్ట్ పొలిటికల్ అనేది.